నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అండర్ 23 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్ రామచంద్రపురం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఈ నెల 25, 26 తేదీలలో నిర్వహించిన అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ బాస్కెట్బాల్ పోటీలను శ్రీ సత్తి నర్సిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించినట్లు మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గొలుగూరి గౌరీశంకర్ రెడ్డి తెలిపారు. గొల్లల మామిడాడ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీ సత్తి నర్సిరెడ్డి బాస్కెట్బాల్ ఫ్లడ్ లైట్ కోర్ట్ నందు డే అండ్ నైట్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహించినట్లు బీఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. చక్రవర్తి తెలిపారు. ఈ టోర్నమెంటుకు అమ్మిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత లయన్ ద్వారంపూడి వెంకటరెడ్డి చింతపండు బహుమతులను సమకూర్చగా, మల్లిడి శ్రీనివాసరెడ్డి సబ్బెల్ల రామలక్ష్మణులు, పడాల రాజబాబు రెడ్డి, ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి, మేడపాటి హరనాథరెడ్డి, యుఎస్ఏ తాతారెడ్డి, శివరామారెడ్డి యూత్ భోజన అల్పాహార వసతి టోర్నమెంట్ ఏర్పాట్లకు సహకరించారని గౌరీశంకర్ రెడ్డి తెలిపారు. హోరాహరీగా సాగిన ఈ టోర్నమెంట్ నందు మెన్ ఉమెన్ 2 కేటగిరీలలో రామచంద్రపురం జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానం డేసే కాకినాడ, తృతీయ స్థానం గొల్లల మామిడాడ టీములు విజయం సాధించారు. విజేతలకు దాతలచే ట్రోఫీలను అందజేయించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ క్రీడా సర్టిఫికెట్లకు విద్యలోనూ ఉద్యోగాల్లోనూ 3% రిజర్వేషన్ ఉందని కనుక క్రీడాకారులు క్రీడలతో పాటు చదువుకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఉండాలని, అప్పుడే క్రీడలకు సార్థకత ఉంటుందని, క్రీడాకారులు ఉన్నతమైన స్థానానికి వెళ్లవచ్చునని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్కు సహకరించిన దాతలను మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జిత్తుక సూర్య కుమారి, కృష్ణ, తమ్మలంపూడి శివరామరెడ్డి, రావాడ నాగు, వివిధ జిల్లాల బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు మాణిక్యాల రావు, రుద్ర, మామిడాడ బాస్కెట్బాల్ గౌరవ అధ్యక్షులు నల్లమిల్లి అప్పారెడ్డి, కార్యదర్శి చిర్ల వెంకట కృష్ణారెడ్డి, కోశాధికారి ద్వారంపూడి యువ రాజారెడ్డి, బాలురు ఉన్నత పాఠశాల పిడి గోపాలకృష్ణ, శివరామారెడ్డి యూత్, మామిడాడ బాస్కెట్బాల్ క్రీడాకారులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అనేక వసతులన్నీ కూడా ఈ దాతల సహకారంతోనే నేను వినియోగం చేయడం జరుగుతుంది. వెంటనే అదే స్ఫూర్తితో చక్రవర్తి గారు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో అండర్ 23 పురుషులు అలాగే మహిళలకు సంబంధించినటువంటి బాస్కెట్బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఈ మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయమని వారు అడగడం, వెంటనే మా దాతలు నేను అడగడం, మీరు చెయ్యండి మేము ఉన్నామని చెప్పేసి వారందరూ కూడా మాకు సహకరించి అతి తక్కువ 2 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. వీరందరికీ కూడా మా దాతల యొక్క ప్రోత్సాహం, అలాగే శివరామారెడ్డి యూత్ చేసినటువంటి సేవలు కూడా మేము నెరవేరేవి. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మాకు సహకరించినటువంటి మా దాతల్ని ఈ యొక్క చక్రవర్తి గారు అలాగే మా అసోసియేషన్ పెద్దల ఆధ్వర్యంలో వారందరినీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దయచేసి దాతలందరినీ కూడా మా చిరు సత్కారాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కృష్ణారెడ్డి గారు.